తెలంగాణను సాధించిన నాయకుడనే సోయలేని సన్నాసులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి వయస్సు అంటే ఆ వయసులో సగం ఉన్నారో మరి ఎంత ఉన్నారో నాకే తెలియదు, కానీ వయస్సు పెద్ద మనిషి అనే సంస్కారం లేదు. ఆయన ఏ హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సంస్కారం లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అనే సోయలేని దౌర్భాగ్యులు నోటికొచ్చినట్టు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడాలంటే మీకంటే ఎక్కువ మాటలు మాకొచ్చు. మేము మాట్లాడడం మొదలు పెడితే, మేము కూడా పదప్రయోగాలు స్టార్ట్ చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. మీకంటే బాగా మాట్లాడగలుగుతాం. నాలుకను వాడడం మొదలు పెడితే మీకంటే బాగా వాడగలుగుతాం. మీకంటే ఎక్కువ వొకాబులరీ ఉంది మాకు. బూతులు తిట్టడమే గొప్ప, కేసీఆర్ 4 తిట్లు తిట్టడమే గొప్ప అనుకునే దౌర్భాగ్యులు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది తయారైనారు. ఆ దౌర్భాగ్యపు పార్టీకి, ఆ దౌర్భాగ్యులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఆరోగ్యకరమైన పోటీకి రండి. మేము వరంగల్కు పోయిన 6 ఏళ్లలో అనా పైసతో సహా ఎంత విడుదల చేసినామో శ్వేతపత్రం నేను ప్రచురిస్తా రాబోయే వారంలో. మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే రెట్టింపు డబ్బులు తీసుకొని రండి వరంగల్కి. పోటీ అట్లా పడదాం. ఈ రాష్ట్రానికి మీరు వచ్చిన తర్వాత చేసిందో చెప్పి ఓటాడగండి. మీరు విభజన చట్టంలో చెప్పినారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. 7 ఏళ్ల తర్వాత ఏదో కోచ్ ఫ్యాక్టరీ అంటే దాని గురించి మాట్లాడే ముఖం లేదు. బూతులు మాట్లాడడం మాత్రం బాగవచ్చు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఏదయ్యా ఉక్కు ఫ్యాక్టరీ అంటే పిచ్చి మాటలు మాట్లాడతారు తప్ప ఒక్క మాట దాని విషయంలో సంస్కారంతో సమాధానం చెప్పే సత్తాలని సన్నాసులు. ఈ సన్నాసులకు ఎవరైతే ఎక్కువ ఎగిరెగిరి పడుతున్న దౌర్భాగ్యులు ఎవరైతున్నారో కేసీఆర్ గారి వయస్సుని, హోదాని, ఆయన స్థాయిని గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్న వారందరికీ చివరి హెచ్చరిక ఇది. ఇంకోసారి మాట్లాడితే ఇక మా కార్యకర్తలు కూడా తిరగబడే రోజులు వస్తాయి. చూస్తున్నాం, మేము కూడా చాలా ఓపికగా చూస్తూ ఉన్నాం, లెక్క పెడతా ఉన్నాం. శిశుపాలుడు కూడా 100 తప్పులు మాట్లాడదాకా ఆనాడు ఆయన పాపం కూడా పండలేదు. మీరు కూడా ఎక్కతొక్క మాట్లాడి, ఎక్కతొక్క నిలిగి, ఎక్కతొక్క ఎగిరెగిరి పడి నష్టపోతారు. ఇది చివరి హెచ్చరిక. ఇంకోసారి మాట్లాడితే ఇక మేము కూడా మీ మోడీని, అమిత్ షాని ఎవరిని వదలకుండా ఉతికారేసే బాధ్యత మాది. ఎందుకంటే ఏమి చేయని మీరే ఇంత ఎగిరెగిరి పడితే, ఏమి చేయని సన్నాసులో ఇట్లా ఆకాశం ఎగిరే విధంగా మీరు మాట్లాడితే ఇన్ని చేసిన మేమేమి మాట్లాడదా మరి? అందుకని అంటా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా. కేసీఆర్ గారిని మీరు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఇక్కడి నుంచి చూస్తా ఊరుకోము. అది సోషల్ మీడియాలో అడ్డమైన కూతులు కూర్చున్నా. ఎంత దౌర్భాగ్య రాజకీయం అంటే 14-13 ఏళ్ల పిల్లలతోని అసభ్యపు కూతలు, అసభ్యపు మాటలు ముఖ్యమంత్రి గారి మీద పోస్టింగ్లు పెట్టిస్తా ఉన్నారు. ఇంతకంటే హీనమైన రాజకీయం ఉంటుందా? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? మాకు పెట్టే రాదా? ప్రధానమంత్రిని బూతులు చూడ పెద్ద పనా? మీ హోంమంత్రిని చీల్చి చెందాడు పనా? కానీ మాకు సంస్కారం ఉంది. మా కేసీఆర్ గారు మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. మీలాగా మాట్లాడలేం మేము. కానీ చివరి హెచ్చరిక, ఈ కారణం నుంచి మేము కూడా ఊకోం. మీరు సోషల్ మీడియాలో కారు కూతలు కూసినా, మీరు బయట బహిరంగంగా బట్టగాజు మాటలు మాట్లాడినా ఈ కారణం నుంచి ఊరుకోము. ప్రజలు మొన్న బుద్ధి చెప్పింది మీకు. వరంగల్లో 4వ స్థానానికి మిమ్మల్ని తోసి పారేసిండ్రు. అయినా మీకు సిగ్గు వస్తలేదు. ఇక్కడి నుంచి అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇక్కడ ఒక ఎదవ ముఖ్యమంత్రి కొడుకు మత్తు పదార్థం యొక్క ప్రభావంలో పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు. ఏమంటాడు? ఈ న్యూ రిచ్ వెరైటీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క రక్తమాంసాలతో కడుపు నింపుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా నికార్సాయన భరతమాత ముద్దు బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఈ కేటీఆర్. ఏమంటాడు? అమిత్ షానంట, మోడీనంట ఉతికి ఆరేస్తాడట. కేటీఆర్ వాళ్ళిద్దరికీ మీ అయ్య లెక్క ఫామ్ హౌస్లో ఉండే అలవాటు లేదు. రోజుకి 20 గంటలు పనిచేస్తారు. పని చేసుకుంటా ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలలో ఎంత బిజీగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇవన్నీ అటు ప్రభుత్వం నడుపుతున్నారు. దేశ ప్రభుత్వం 20 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలల్లో. వాళ్ళకి భోజనం చేసే సమయం కూడా దొరుకుతలేదు. నా కోరిక ఏంటంటే ఆ భోజనం చేసే సమయంలో ఎప్పుడన్నా నీ గురించి, నీ అయ్య గురించి ఒక 10 సెకండ్లు ఆలోచించాలని నా కోరిక. వాళ్ళు ఒక 10 సెకండ్లు ఆలోచిస్తే చాలు. ఒక భోజనం చేసే ఫ్రీ టైంలో ఎప్పుడన్నా మేము మా సొంటలో ఏం చేస్తాం తెలుసా? ఆ 10 సెకండ్లలో వాళ్ళు ఆలోచన చేస్తే
we will make you and your father piss in your pants on the streets of Siddipet and Sirsilla. అర్థమైందా? నామినేషన్లు వేస్తేందుకు దడుచుకోవాల బిడ్డ 2023 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. లేకపోతే నామినేషన్లు వేస్తేందుకు భయపడాలా పింకీలు. అర్థమైందా? ఇంక్లూడింగ్ యూ. మీకే ఇంత బలుపుంటే పొద్దున్న లేస్తే అవినీతిలో మునిగిపోయి తేలేటోళ్ళకి మేము సొంతంగా రూపాయి ఎవరిని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఈ స్థాయికి వచ్చినాం రా భయ్. మీకే గంతుంటే మాకెంత ఉండాలా? అర్థమైందా? ఇంకోసారి మాట్లాడుతుంటే నువ్వు మోర్ల పొర్లే పంది కంటే అధ్వానం. నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి, అది ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి గురించి మాట్లాడతావా? అంత సీన్ లేదు. ఫస్ట్ వాళ్ళు రైతుల కోసం ఏమేమి చేస్తున్నారో దాంట్లో 10% అన్న చేసి, వరి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్నది, తరుగు లేకుండా వరి ప్రొక్యూర్ చేయండి చాలు. దానికి కూడా పైసలంతా కేంద్రమే ఇస్తుంది. మీరు బ్యాంక్ గ్యారంటీలు గవ్వే ఇచ్చేది మీరు, నువ్వు మీ అయ్యా. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఫస్ట్ వరి రైతులకు సహాయం చేసే సీజన్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఏదో మాటలు మాట్లాడు బంద్ చేయి ఏసీ రూమ్లలో కూర్చొని. అర్థమైందా? భరత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.